నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి స్ఫూర్తిదాయకమన్న ప్రాజెక్ట్ అన్న సీఎం. కేంద్రం సహకారంతో పనుల్ని పరుగులు పెట్టిస్తున్నట్లు వెల్లడి. నల్లమల సాగర్ పై రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ. సివిల్ సూట్ రూపంలో రావాలన్న సీజేఐ. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు. వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతంతో అక్కసన్న మంత్రి కొలుసు. భారత్ కంటే ముఖ్యమైన భాగస్వామి లేరన్న అమెరికా రాయబారి. 2 ఏళ్లలో ట్రంప్ ఇండియాకు వస్తారని ఆశాభావం. అమరావతిని గత పాలకులు శ్మశానమంటూ ఎగతాళి చేశారని, కానీ అదో స్ఫూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాముల్ని చేస్తున్నామని, ఇది అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవ్వరికీ నష్టం ఉండబోదని పునరుద్ఘాటించారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ముందుకు వచ్చారు. ఈ రోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా చేర్చడం. డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకో పక్కన మీరు చూసేది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ అవైలబిలిటీలో గానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. నేరుగా నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు గానీ అందరికి గానీ ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్ లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలన్న సీజేఐ సూచనల మేరకు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ
అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్. అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేకపోగా మేలు జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్కు అనుమతి ఇవ్వాలని కోరారు. గత 50 ఏళ్లలో 1,50,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ది చెందాలన్న ఆకాంక్షతోనే ఆనాడు చంద్రబాబు కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిలోనే వరద కాలం 100 రోజుల్లో రోజుకి 2 టీఎంసీలు చొప్పున ఓన్లీ 200 టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం. ఇంకా 2,800 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. గత 50 సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం నల్లమల సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేశాం. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండవచ్చు తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి. తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాలా. ఈరోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే 4 గిన్నిస్ రికార్డులు అందుకుంది. ఎన్హెచ్ఏఐ అధికారులు, గుత్తేదారు సంస్థ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రతినిధులు, గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా పాల్గొన్నారు. బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్లో 4 గిన్నిస్ రికార్డులు సాధించడంపై అందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అమరావతి నుంచి బెంగళూరు వరకు స్ట్రైట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అమరావతి బెంగళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని సూచించారు. Earlier, any Guinness record in national highways used to talk Japan, America, or Germany like that. Today, if you see here, excellent work. National highways and also Government of India, we are having some share here. We also supported in a big way without having any problems. This is a history. Really appreciate you. Always you will have new benchmarks. I have seen you. Never you said it is impossible. What all we ask you, it is possible, you made it possible. Really, I am very happy. Today, under your leadership, if you see here, biggest achievement in the country. You are an expert in structuring, restructuring and getting funds and make it viable. Really, I appreciate you. I need one cooperation from you, Gadkari Saab. We started this road from Amaravati to Bangalore, straight road. Now there is some deviation because of government change. But I don't want to delay further. We completed everything. Earlier this road is very clear. One road will go to Kadapa, one road will go to Kurnool, one road will go to Bangalore. That is the straight road we conceived. You remember very well, straight road. Now this is Amaravati Bangalore road.
you name that AB road. So that is one request. Another thing, we are starting now AP Link. This is the logistics, how to make it the best way. Corporation we created, integrating national highways, coordination with national highways, railways, our ports, and also state highways, and also airports, ultimately multi-modal logistics parks, inland waterways, everything I wanted to integrate and promote one of the best state on East Coast. There I need your cooperation. I have seen you. Whenever I used to ask you any road, without saying no, always you are clearing. Another road, this is not the time to discuss all these things. Again, I will come and discuss with you. Finally, I am appreciating your efforts, your vision and execution capacity. భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో రికార్డులు సాధించగలిగామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రికార్డుల సాధనకు కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. జాతీయ రహదారుల పూర్తికి ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. అమరావతి బెంగళూరు స్ట్రైట్ రోడ్పై చంద్రబాబు ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. मुझे बहुत खुशी है कि पूरे देश में राष्ट्रीय महामार्ग का काम हम नई नई टेक्नोलॉजी का उपयोग करके और क्वालिटी के साथ कॉम्प्रोमाइज न करते हुए स्पीड को बढ़ाने की लगातार कोशिश कर रहे हैं. इकोलॉजी एंड एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए अलग अलग प्रकार के मटेरियल्स को भी हम यूज कर रहे हैं. आई रियली हैव ए ग्रेट रिस्पेक्टेबल चंद्रबाबू नायडू जी एंड हिज विजन ऑलवेज encouraging these new good experiments which are very useful for the society and for the country. And today this is also a landmark, and this landmark is going to inspire and motivate to all contractors, officers to make again more international record like this, and that is to be very important. This positivity and confidence and this strong political will using the best technology, 100% it is going to make a lot of miracles. आदरणीय मुख्यमंत्री जी ने मेरे लिए जो आदेश दिए हैं, सूचनाएं की है, उसका मैं जरूर अनुकरण करूंगा. मैं छोटी सी रिक्वेस्ट करूंगा कि एक बार इस प्रोजेक्ट के डिटेल्स को लेकर आपके अधिकारी या आपके मंत्री जी या आप कभी भी दिल्ली आएंगे तो अधिकारियों को बुलाकर पॉजिटिविटी के साथ आप सबकी आइडियाज को पूरा करने के लिए भारत सरकार की ओर से हम आपके पीछे पूरी ताकत के साथ खड़े रहेंगे, ये विश्वास भी देता हूं. రోడ్ నిర్మాణంలో రికార్డు సాధించడంలో ఏపీ ప్రభుత్వ సహకారాన్ని ఎన్హెచ్ఏఐ చైర్మన్ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సీఎండీ కొనియాడారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా సహకరించారని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సుమారు 50 మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. గత నెల 24న ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించారు. తిరుగు ప్రయాణంలో వడ్డేశ్వరం మీదుగా తన క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సమయంలో మహిళలు ఆయన వాహన శ్రేణిని ఆపారు. గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు. వీరిలో నిర్మల అనే మహిళ తమ ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు కాలనీలో కొత్తగా 8 విద్యుత్ స్తంభాలు వేసి నిర్మలమ్మ ఇంటికి సరఫరా అందించారు. నిర్మలమ్మ ఇంటికి వెళ్లిన మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ స్విచ్ వేసి లైట్లు వెలిగించారు. త్వరలోనే మిగిలిన వాళ్లకు విద్యుత్ సరఫరా అందిస్తామని చెప్పారు. అడిగిన వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించిన పవన్ కళ్యాణ్ కు నిర్మలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నేను 24వ తారీఖునండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి వస్తా ఉంటే కనిపించారండి కమిటీ హాల్కి ఎదుర. పవన్ కళ్యాణ్ గారికి మరి నమస్తే చెప్పిన తర్వాత వెంటనే నన్ను చూసిన వెంటనే కారు దిగి వచ్చి ఏంటమ్మా నీకేం కావాలంటే నాకు కరెంట్ లేదని చెప్పి నేను అడిగిన వెంటనే 24న అడిగానండి. 27వ తారీఖు వరకు నాకు చక్కగా ఫోన్లు వేసి కరెంటు కూడా ఇచ్చారండి. మరి కరెంటు వేసే వారు కూడా చక్కగా స్పందించి రోజు నా దగ్గరికి వచ్చి అడిగి ఏంటమ్మా అని చెప్పి చక్కగా ఎక్కడి వరకు వేసి 5 పోల్లు వేసి చక్కగా వెలిగించారండి. ఎంతో థ్యాంక్స్ అండి. నాకు కొడుకు వలే ఎంతగానో మంచిగా చేసి పెట్టారండి అడిగిన వెంటనే. ఒక అన్నగా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరి. లోకేష్ గారు ఎప్పుడు కూడా మంగళగిరిని నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటారు. దాంట్లో భాగంగా లోకేష్ గారి కోసం, తమ్ముడి కోసం అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది.
రాజకీయ పార్టీగా ఉండేందుకు వైసీపీకి అర్హత లేదని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు అద్భుతంగా నిర్వహిస్తే మద్యం సీసాలతో కూడా కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు భూమన అనుచరులేనని గుర్తించారని, దీనిపై భూమన ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ 18 నెలల కాలంలో గోబెల్స్ ని మర్చిపోయి జగన్ బెల్స్ ని గుర్తు చేసుకునే విధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం యొక్క పనితీరుందని చెప్పేసి మనం చేస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఏడుకొండలవాడు నివాసం ఉంటున్న తిరుపతిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామి వారి మహిమల్ని తగ్గించడానికో ఆ పుణ్యక్షేత్రం యొక్క శాంక్టిటీని తగ్గించాలనే లక్ష్యంతో వీళ్ళు లేనిపోని అభండాలు వేస్తూ అనేక కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిత్యం ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని వేల కెమెరాల్ని అనేక ప్రాంతాల్లో నెలకొల్పడం జరిగింది. ఆ కెమెరాల ద్వారా వీళ్ళు చేసిన కుట్ర ఖాళీ మద్యం సీసాలని తీసుకుని వెళ్లి పైకి వెళ్లి తిరుమలలో పెట్టి ఏదో అపవిత్రం జరిగిపోయిందని చెప్పేసి ఎటువంటి దుష్ప్రచారం చేశారో కూడా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఈ వ్యక్తులు సాక్షి విలేకరులో లేకపోతే ఆ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్కర్స్ వీళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులని చెప్పేసి తిరుపతిలో అంతా కూడా చెప్పుకుంటా ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు పైన ఉన్నది దేవుడు కాదు, ఒక నల్లరాయి మాత్రమే అని కించపరిచే విధంగా, ఆ స్వామిని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు నేనే హిందువుని అని చెప్పేసి ఒళ్ళంతా నామాలు పూసుకుని ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే పోలీసులకు చిక్కారో కెమెరాల సాక్షిగా వాళ్ళు మీ మనుషులు కాదా అని చెప్పేసి సూటిగా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ అనుచరులు చేసినప్పుడు ఎందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను మయన్మార్లో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాపై దాడులు చేసి ఏపీకి చెందిన బాధితులను సిఐడి అధికారులు రక్షించారు. మయన్మార్, కంబోడియా లాంటి దేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిఐడి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇండియన్ ఎంబసీ సాయంతో మయన్మార్ దేశంతో సంప్రదింపులు జరిపారు. మయన్మార్ కేకే పార్క్ నకిలీ కంపెనీలపై అక్కడి ఆర్మీ దాడులు చేయగా నిందితులు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. గత 3 నెలలుగా వరుస ఆపరేషన్లు చేపట్టి 1500 మంది భారతీయులను సైబర్ నేరస్తుల నిర్బంధం నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 128 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారున్నారు. విదేశీ ఉద్యోగాల పట్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ సంబంధించి ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి ఫేక్ వేరే కంట్రీస్ లో పోయి చాలా సైబర్ క్రైమ్ బలవంతంగా చేస్తున్నాడు. సో సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మన ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అక్కడ ఒక జాబ్ కోసం పోయినప్పుడు సైబర్ స్లేవరీకి ట్రాప్ అవుతున్నారు. కొంత ఏజెంట్స్ ఉన్నారు, కొంత బయట నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి ఒక జాబ్ ఆఫర్ ఇస్తారు. అక్కడ మనవాడు పోయినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ తీసి దెన్ ఫోన్స్ లాగేసుకొని వాళ్ళతో బలవంతంగా సైబర్ క్రైమ్ చేపిస్తున్నారు. సెల్ఫ్ గా పోతున్నారు. టికెట్ ఉంది, జాబ్ ఆఫర్, ఒక ఫేక్ జాబ్ ఆఫర్ ఇస్తారు. అక్కడ పోయి ఎయిర్పోర్ట్ లో ఒక హ్యాండ్లర్ వీళ్ళకి కలుస్తారు. హ్యాండ్లర్ ఇక్కడ ఇంకా మీకు తీసుకుపోతాము, అక్కడ బలవంతంగా తీసుకుపోతారు. ఒక కిడ్నాపింగ్ ఇలాగా. మయన్మార్ కంట్రీకి కోఆర్డినేషన్ ఉంది, థాయిలాండ్ కంట్రీ కోఆర్డినేషన్ ఉంది. దానికి ఎట్లా పోవాలంటే ఎంబసీస్ నుంచి. కానీ అక్కడ వాళ్ళతో ప్రాపర్ జరుగుతుంది అంతా. అంతే ఆపరేటర్స్ ట్రాపింగ్ అన్ని ఫేక్ జాబ్ వేసి 2 months వేసి పంపుతారు. అక్కడికి వెళ్ళినాక చైనీస్ పాస్పోర్ట్స్ అండ్ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ ఇంకా స్కామ్ లోకి దింపేస్తారు. ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ యుఎస్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. లవ్ స్కామ్ అని చెప్పి ట్రాప్ చేసి ట్రేడింగ్ లోకి దించుతారు. బిగ్ అమౌంట్ వచ్చేదాకా మమ్మల్ని ఫిజికల్ గా పనిష్మెంట్స్ ఇస్తారు. సో జాబ్ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ లేదు, ఏమీ లేదు, కంప్యూటర్ ఇచ్చి ఇక్కడ వచ్చే ఉన్నారు. నాకు అసలు ఈ వర్కే తెలియదు అది ఇది అనగానే మేము ట్రైనింగ్ చెప్తాం, మేము నేర్పిస్తాం, చేసి వెళ్ళాలని చెప్పారు. నా పాస్పోర్ట్ ఫోన్ తీసుకొని 10 లక్షలు అయితే 10 లక్షలు కడితే ఇంటికి వెళ్ళి లేకపోతే లేదని చెప్పారు. నియర్లీ 18 hours వర్క్ చేయించుకున్న వాళ్ళు ఫిజికల్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు. అంటే పనిష్మెంట్లు ఎవరు అని చెప్పి కరెంట్ షాక్లు అని చెప్పి అలా చేసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెరా చైర్మన్ శివారెడ్డి కోరారు. కేంద్ర అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని తేల్చి చెప్పారు. రెరాలో నమోదు చేయకుండా నిర్మాణాలు చేయరాదని, అలా చేస్తే ప్రాజెక్టు వ్యయంపై 10% పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకుని బిల్డర్ చేపట్టే నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసేది లేదన్నారు.
అమ్మకం కొనుగోలుదారులకు ఎవరైనా సరే డెవలపర్ నుంచి అసౌకర్యం కలిగితే రెరాకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఏ ప్రమోటర్ అయినా, ఏ బిల్డర్ అయినా, ఏ డెవలపర్ అయినా వారే 3 నెలల్లో జరిగిన ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎన్ని ఫ్లాట్లు ప్లాట్లు విక్రయం చేశారు, వారి దగ్గర నుంచి ఎంత జమ చేసుకున్నారు, ఆ డబ్బుని ఆ ప్రాజెక్టు నిమిత్తం కన్స్ట్రక్షన్ కోసం కానీ లేఅవుట్ డెవలప్మెంట్ కోసం కానీ వినియోగించారా లేదా అనేది నిశితంగా అథారిటీ పరిశీలిస్తుంది. చాలా మంది ఎన్రోల్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ క్యూపీఆర్ అప్డేట్స్ చేయటల్లా ఒక 60%, 65% వరకే చేస్తున్నారు. వారికి కూడా ఒక క్వార్టర్లీ అప్డేట్స్ రెగ్యులర్ గా అప్డేట్ చేయడానికి, వాళ్ళు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ విషయాన్ని వెబ్సైట్లో పొందుపరచడానికి, ఆ ప్రాజెక్టులో కొనుక్కున్న వినియోగదారులకి తెలియపరచడానికి, వారికి ఎవరైతే ల్యాగ్ బిహైండ్ ఉందో వారికి కూడా ఒక అవకాశం ఇద్దాము, ఒక 50% పెనాల్టీ తోటి వారికి కూడా ఈ క్వార్టర్లీ అప్డేట్స్ పొందుపరిచేటట్టు ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి మా ఈ అథారిటీ నిర్ణయం తీసుకున్న మేరకు మీ ద్వారా ఎవరైతే ఉన్నారో వారికి తెలియచేయటం జరుగుతూ ఉంది. మనం ఒక ప్రాజెక్టుని ఒక ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ జీవితంలో కూడగట్టుకొని సంపాదించుకొని ఉన్న డబ్బునంతా ఒక ఇంటికో ప్లాటుకో పెడితే మోసపోము, రెగ్యులేటర్ అథారిటీ మనకి రక్షణ కవచంలా ఉంటుంది అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో వినియోగదారులందరికీ, అలానే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ నేతలు అనవసర విమర్శలు మాని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని శాప్ చైర్మన్ రవినాయుడు ధ్వజమెత్తారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్పోర్ట్స్ క్యాలెండర్ ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఏ గ్రామాల్లో ఏ ప్రాంతంలో ఏ క్రీడ గ్రామీణ క్రీడగా ఉందో ఆ క్రీడలను ఐడెంటిఫై చేసి ముందుగానే వాళ్ళని మా డిఎస్ఎల్ ద్వారా ఆ గ్రామీణ క్రీడలను కూడా పెట్టే కార్యక్రమం భవిష్యత్తులో కూడా పెంచుకుంటూ ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటాను. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు పారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లతో. సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకండి బావిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. ఏం పొడిచాడని కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళేదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి. మేము సవాలు విసురుతున్నాం. ఓరగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. అవసరాల కోసం ఎన్ని దారులైనా దొక్కుతారు ఈ వైసీపీ నాయకులు. అసెంబ్లీకి రాకుండా, చర్చించకుండా జీతాలు తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడితే బాగుండదు. సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వేడుకలు మరింత ఆకట్టుకునేలా క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో తొక్కుడు బిళ్ల, తాడు ఆట, కర్రసాము, కత్తిసాము, ఏడు పెంకులాట, తాడులాగుడు పోటీలు, గాలిపటాలు ఎగరేసే పోటీలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను శాప్ డైరెక్టర్ సంతోష్ ప్రారంభించారు. పోటీల్లో విద్యార్థులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువులు, ఫోన్లతో బిజీగా గడిపే ఈ తరం పిల్లలు సంప్రదాయ క్రీడల్లో పాల్గొని సేద తీరారు. మన సంస్కృతిని గుర్తు చేయడమే సంప్రదాయ క్రీడల నిర్వహణ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
శుభకార్యాల పేరిట లక్షలాది రూపాయలు వృధా చేసే బదులు ఆ నిధులను పేదలకు వినియోగించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రైవేటు వ్యాపారులు చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి వస్త్రాలు, సరుకులను పంపిణీ చేశారు. నా ఉద్దేశం ఏంటంటే 100 మందితో కమిటీ ఎవరు తీసుకుంటారు ఆలోచన చేయండి. దాంట్లో నన్ను కూడా చేర్చండి ఒక మెంబర్గా చేసి ఒక్కొక్క మెంబరు నెలకి 2,000 ఇద్దాం. అంటే 100 మంది 2,000 ఇస్తే నెలకి ఎంత అయిందండి? 2 లక్షలు. సంవత్సరానికి ఎంత అయిందండి? 24 లక్షలు. మనిషికి 2,000 వేసుకుంటే నెలకి సంవత్సరానికి 24 లక్షలు వస్తుంది. 24 లక్షలు ఫండ్ పెట్టండి, బ్యాంకులో పెట్టండి. ఇటువంటి కార్యక్రమం పేదవాళ్ళకి ఇప్పుడు ఖర్చు పెట్టాలన్నా, ఎవరికైనా హాస్పిటల్కి డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వాలన్నా, చిన్న చిన్న కార్యక్రమం చేయాలన్నా ఆ డబ్బుల్లోంచి ఖర్చు పెట్టండి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ కోసం వినియోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఫలితంగా నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు లేఖ రాశారు. కృత్రిమ మేధ ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ చేపట్టడంతో ఓటర్ల వివరాలలో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకున్నాయని మమతా లేఖలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలకు సంబంధించి గత 2 దశాబ్దాలుగా అనుసరించిన విధానాలను ఈసీ పక్కన పెట్టడంతో ఓటర్లు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈసీ తన సొంత పద్ధతులను విస్మరించడం ఏకపక్షం, అహేతుకం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని మండిపడ్డారు. ఎస్ఐఆర్ విచారణ ప్రక్రియ సైతం చాలా వరకు యాంత్రికంగా సాంకేతిక డేటా ఆధారంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. సున్నితత్వం, మానవీయతను పట్టించుకోవడం లేదని, ఇది దేశ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తుందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన మిత్రులు తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, సమస్యలను పరిష్కరించుకోగలరని భారత్లో అమెరికా నూతన రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన సెర్గియో గోర్ అన్నారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1 లేదా 2 ఏళ్లలో ట్రంప్ భారత్ పర్యటనకు వస్తారని ఆశిస్తున్నట్లు సెర్గియో గోర్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని తెలిపిన ఆయన పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య చర్చలు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. మంగళవారం మరో దఫా చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్ సిలికాలో భాగం కావాలని భారత్ను అధికారికంగా కోరనున్నామని సెర్గియో గోర్ తెలిపారు. వచ్చే నెలలో అది జరగొచ్చని వివరించారు. భద్రత, కౌంటర్ టెర్రరిజం, ఇంధనం తదితర రంగాల్లో ఢిల్లీతో కలిసి పనిచేయడాన్ని ఇక ముందు కొనసాగిస్తామని వెల్లడించారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన భాగస్వామి మరొకరు లేరని వ్యాఖ్యానించారు.